మీరు చిక్కెంటికి ఇస్తే పడి చేస్తున్నారంట జాగ్రత్త. నేను చదువుకునేటప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు పొడవు జుట్టు అనమాట నాది. పొడవు జుట్టు అయితే వేసుకున్నప్పుడు కరెక్ట్ రాలేదు, ఒక పీస్ ఇట్లా వచ్చింది అనుకో కత్తెరపెట్టి కట్ చేసేది. అట్లా రోజు కట్ చేసేదాన్ని. మ్యాక్సిమం మా అక్కకు తెలిసి ఒక రోజు మీరు రోజు కట్ చేస్తున్నావు అని చెప్పి ఒక రోజు మొత్తం కత్తిరించింది. అట్లా ఉంటుంది నా వారు. ఒక అంత రూల్ సిస్టమేటిక్, తల కూడా నున్నగా దువ్వాల. ఇప్పుడు అంతా పోయిందిలే. ఎంతమంది అట్లా కత్తిరించుంటారు చెప్పండి? నేనైతే అదే పని చేసిన. కామెంట్లు చేయండి. సౌరం వస్తుంది లక్ష్మి దీనికి. ఎవరు అది అట్లాంటి హెయిర్ అసలు తీసుకోరు, చిక్కెంటికిలే తీసుకునేది. వచ్చిండ్రు మన ఇంటికాడికి తెలుసా, 300 ఇస్తాము, 100 గ్రాములకు 300, 100 గ్రాములకు 300 అని కేకలు చేస్తుంటారు. చిక్కెంటికలు ఇప్పుడు ఎవరు ఇవ్వడం లేదు. ఎందుకంటే అప్పుడైతే స్టీల్ గిన్నెలు గ్లాసులు అన్ని కొనుక్కునేవాళ్ళు చిక్కెంటికలు ఇచ్చి. ఇప్పుడు అసలు ఎవరు ఇవ్వడం లేదు. ఎందుకంటే అయ్యంట చిక్కెంటికలు అంటే చాకి చేసే వాళ్ళకి అమ్ముతారంట. అందువల్ల ఇస్తే మనకు కూడా ఏమన్నా తగులుతుందేమో అనే భయంతో ఇవ్వడం లేదు ఇప్పుడు చాలా మంది. మీకు తెలుసో తెలీదో ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రోజు వస్తాయి ఈ వీడియోస్. ఫైనల్ గా అయితే నా జడ అయితే ఇది ఎలా ఉందో చెప్పండి.